కనుక భగవంతుడు కూడా నువ్వు చూడగలిగే స్థితిలో చూపిస్తాడు, కానీ ఉన్నదంతా చూపించాడు. చూపిస్తే తట్టుకోలేవు. కానీ భగవంతుడు కనబడ్డే ఏంటంటే ఎలా కనబడాలనుకుంటున్నావు నువ్వు? నీలో ఉంటాడా? అసలు రూపరహితుడు. రూపం ధరించాడా? అది చూడలేవు నువ్వు. నీ కంటికి ఆ శక్తి లేదు. అది అలాంటి నువ్వు కనబడడం గురించి మాట్లాడతావా? సాక్షాత్కారం అంత తేలిక. ఎంతో తపస్సు చేస్తే తపశ్శక్తి వల్ల చూడగలుగుతున్నారు. అందుకని తపశ్శక్తి ఉన్న వాళ్ళ ముందు కనబడ్డాడు అనవద్దు. తపశ్శక్తి చేత వాళ్ళు చూడగలుగుతున్నారు ఆ రూపాన్ని. అది ఆయన అనుగ్రహం తోడై. ఈ తపశ్శక్తి ఆయన అనుగ్రహం రెండు చేత రూపం కనబడుతుంది ఇక్కడ. అప్పుడు మాట అంటాడు, నా మహారూపాలు ఎలా ఉంటాయో తెలుసా? ఇది సీతమ్మను అన్వేషించడానికి నేను బయలుదేరుతున్నప్పుడు చూపించిన రూపం ఏది ఉందో అది మొదటి రూపం నాది. రెండవ రూపం ఒకటి ఉన్నది నాది, చాలామందికి తెలియదు. అది సూర్యభగవానుడి దగ్గర విద్య నేర్చుకున్నప్పుడు నేను చూపించిన రూపం. అది ఇంతకంటే గొప్పది తెలుసా? అది ఎవరికి తెలియదు, నాకు సూర్యుడికి తెలుసు. ఇది ఒక రహస్యం. సూర్యభగవానుడి దగ్గర విద్య నేర్చుకున్నారు కదా స్వామి, గుర్తుందా? జన్మ వృత్తాంతంలో చెప్పుకున్నాం. తర్వాత చూపిస్తాడు ఆ వృత్తాంతాన్ని. నేను సూర్యుడి వద్దకు వెళ్ళిన తర్వాత వజ్రాయుధంతో దెబ్బతిన్న తర్వాత ప్రతివారు వారు అస్త్రములు ఇస్తారు. హనుమత్ స్వామి శరీరంలో ప్రవేశింపజేస్తారు. అప్పుడు సూర్యుడు నాలో శతాంశమైన తేజస్సునిస్తున్నాను ఇతరికి. అంతేకాకుండా ఇతరి చదువుకున్న వయస్సు వచ్చినప్పుడు నేను విద్య నేర్పుతానని మాట అన్నాడండి ఇక్కడ. తర్వాత వయస్సు రాగానే ఈయన బయలుదేరాడు. అంతేగాని ఆయన నేర్పుతున్నాను కదా పిలిచినప్పుడు వెళ్తామని అని కాకుండా తానే గురువు దగ్గరికి వెళ్ళాడు. ఇది నేర్చుకోవాలి శ్రద్ధలో. వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఆ రోజు నేను చూసి ముచ్చటకొద్దు అనేసాను, కానీ నీకు నేర్పే తీరిక నాకెక్కడ అన్నాడు ఇక్కడ. ఎందుకంటే ప్రాతకాలం నుంచి సాయంకాలం వరకు సంచారంతో నాకు అవుతుంది. ఎదురుగా నిలబడి నేర్చుకోలేవు నువ్వు. పాఠం నేర్పినప్పుడు అభిముఖంగా ఉండాలి. అది వల్ల కాదు, నా ప్రయాణానికి అవరోధం. పైగా నేను ఇటు నుంచి అటు వెళ్ళే వరకు ఎవడు గగన మార్గంలో నేర్చుకోగలడు? నీ వల్ల కాదులే అన్నాడు ఇక్కడ. అయితే మీకు ఏ ఇబ్బంది కలగకుండా నేను కదలకుండా నేర్చుకుంటానన్నాడు. ఎలాగంటే రెండు పర్వతాలపై రెండు పాదములు పెట్టి ఉదయాద్రి అస్తాద్రి పైన పెట్టి ఆయన గమనానికి అవరోధం లేకుండా విద్యంతో నేర్చుకున్నట్టండి ఇక్కడ. అంటే శిష్యులు గురువుకు అనుకూలంగా వారు ఉండాలి, కానీ శిష్యులకు అనుకూలంగా గురువులు ఉండకూడదు. అది తెలుసుకోవాలి ఇక్కడ. అదే మా శిష్యుడికి ఎక్కడ ఇబ్బంది పడతాడో అని గురువు చూడకూడదు. ఈరోజు చదువు కొనే వయస్సు వచ్చింది కనుక గురువులు శిష్యులకు అనుకూలంగా ఉంటున్నారు. అవునా లేదా? కానీ శిష్యుడు గురువుని గమనించుకుంటూ ఉండాలండి. ఇన్ని రహస్యం. అయితే ఇక్కడ మనం కొంచెం సైంటిస్టులం కనుక సూర్యుడు కదలడు కదండి, కానీ సూర్యుడు గమనం చేస్తే కదా ఈ కథ అంతా. సూర్యుడు గమనమే లేదు. అటువంటప్పుడు ఈ కథను మనం చిన్నపిల్లల కోసం చెప్పిందిగా స్వీకరించాలండి. కాదండి, ఇందులో రహస్యం ఉన్నది. సూర్యుడికి గమనం లేదు, కానీ ఆయన కాంతికి గమనం ఉంది కదా, వ్యాపకత్వం ఉంది కదా. ఈ మాట సూర్యుడికి గమనం లేదు, సూర్యుడికి ఉదయాస్తమయాలు లేవనేది సైన్స్ డెవలప్ అయ్యాక మనకు అర్థమైంది. కాదు, సైన్స్ కంటే ముందే వేదంలో చెప్పినది ఇక్కడ. అరుణ ప్రశ్నలో కనబడుతుంది వైశంపాయనుడు చెప్పినటువంటి మాట. అందులో రహస్యం అంటే నోదేతి నోస్తమేతి మంత్రం ఉంది. సూర్యుడికి ఉదయము లేదు, అస్తమయము లేదు, చూస్తున్న దాన్ని బట్టి అలా అంటాం మనము అన్నాడు. అంటే వేదం అంటే ది మోస్ట్ సైంటిఫిక్ నాలెడ్జ్ ఆన్ ఎర్త్. తెలుసుకోండి ఇక్కడ. కానీ వేదం చెప్పినందుకు సైన్స్ని అంగీకరించాలి, కానీ సైన్స్ చెప్పినందుకు వేదాన్ని అంగీకరించడం కాదు. కొన్ని వేదంలో చెప్పినవి ఇప్పుడు సైన్స్కి పసగట్లేదని మనం అనుకుంటాం. ఈ సైన్స్ ఇంకా డెవలప్ అయితే అది ఒప్పుకుంటుంది. ఇది రహస్యం. ఈ మాత్రం సూచన చాలు. అలాగా వేదంలో ఉన్నటువంటి విజ్ఞానం గురించి చెప్పాలంటే అదొక ప్రత్యేక అంశం. ప్రస్తుతానికి ఇంత చాలు ఇక్కడ. కానీ సూర్యునికి ఉదయాస్తమయాలు లేవని వేదంలో చెప్పినప్పుడు వేదాది విద్యను సూర్యుని నుంచే నేర్చుకున్నాడు మహానుభావుడు. అంటే సూర్యుని ఒక మండుచున్న అగ్నిగోళంగా చూడడం ఒకటి, శక్తి కేంద్రంగా చూడడం ఒకటి, సూర్యుని భగవంతునిగా దర్శించడం ఒకటి. మొదటిది లేమ్యాన్ యాటిట్యూడ్, రెండవది సైంటిఫిక్ యాటిట్యూడ్, మూడవది స్పిరిచువల్ యాటిట్యూడ్. 3 రకాల దృక్కోణాలండి ఇక్కడ. అందుకే ఒక తల్లి అంటే ఏముందండి, రక్తమాంసాలతో ఉన్న స్త్రీ. నిజమేగా, తల్లి అని కనబడుతుందా? కానీ రక్తమాంసాల్లో ఉన్న స్త్రీలో మాతృమూర్తి శిష్యుడికి ఎలా, కొడుక్కి ఎలా కనబడతాడో సూర్యుడిలో భగవంతుడు భక్తుడికి ఎలా కనబడతాడు. అది ఉపాసనా దృష్టి అండి. ఆ భావనతో చూస్తే ఆ మంత్రరహస్యములన్నీ సూర్యమంత్రములన్నీ ఉంటాయి. అలాగా ఉదయం నుంచి అస్తమయం వరకు సూర్యుడితో ఉన్నాడు అంటే అర్థం వేదాల్లో చెప్పిన ప్రకారంగా ఉదయం నుంచి అస్తమయం వరకు సూర్యుడిలో వివిధ కాలాల్లో వివిధ మూర్తులు, వివిధ ఉపాసనా పద్ధతులు ఉన్నాయి. ఆ విధంగా సూర్యుని ఉపాసించాడు అని తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే సూర్యోపాసన వల్లనే విద్యలు వృద్ధి చెందుతాయి అనే ఉద్దేశంతోనే సౌరమంత్రమును ఉపనయనాది కాలాల్లో ఉపదేశించి విద్యలకు పంపిస్తారు, వేదాది విద్యలకి. అదే గాయత్రి మంత్రం. ఎవరైనా సరే ప్రతివారు ఆ గాయత్రి చేయాలని లేదు. సూర్య భగవాన్ని ఉద్దేశించి వేదములో చెప్పిన ఏ దేవతామంత్రమనైనా, రామ కావచ్చు, కృష్ణ కావచ్చు, శివ కావచ్చు, మన లలితమ్మ కావచ్చు, ఎవరైనా సరే
సూర్యుని యందు ఆ దేవతను భావించి ఆరాధన చేస్తే అదే గాయత్రి. ఇది రహస్యము. అంటే దేవత అంటే వేదము ప్రతిపాదించినదే దేవత అవుతుంది. కనుక వేద ప్రతిపాద్యమైన దేవత ఏదైనా వేదమాత అయిన గాయత్రి స్వరూపమే. ఇది ఒక రహస్యం. కనుక హిందువులందరూ పూజించే దేవతలందరూ కూడా గాయత్రి మంత్ర స్వరూపులే. కనుక ఏ దేవత ఉపాసనైనా గాయత్రి ఉపాసనయే. అది సూర్యుని యందు ధ్యానిస్తూ ఉపాసన చేయాలి. అలాంటి ఆరాధన చేశాడు హనుమంతుడు. పైగా అది చెయ్యాలంటే సామాన్యం కాదు. అంత మహారూపాన్ని ధరించి సూర్యుని ఉపాసన చేశాడు. అందువల్లే సూర్య భగవాన్ నుంచి సర్వ విద్యలు నేర్చుకున్నాడు. ఇదే సమయంలో కొన్ని సందేహాలు కూడా తీర్చాలి. స్వామి రూపములన్నీ వర్ణిస్తున్నాం కనుక మరొక రూపం ఉంది మంత్రమూర్తిలో, సువర్చలాంజనేయ. చాలామంది వినుంటారు సువర్చలాంజనేయ స్వామి. కొన్ని చోట్ల సువర్చలాంజనేయ కళ్యాణములు కూడా చేస్తుంటారు. సువర్చలాంజనేయ మంత్రములు ఉన్నాయి. సువర్చల సమేత ఆంజనేయ మహామంత్రములు ఉన్నాయి. సువర్చలాదేవి ఎలా ఉంటుందో వర్ణించారు, ఆంజనేయ స్వామి ఎలా ఉంటాడో వర్ణించారు. ఇది కొంతమంది ఏ పురాణాల్లో లేదండి, ఇది ఎవరో కల్పించారండి, దీనికి ప్రమాణమేం లేదని వాళ్ళు ఉన్నారు. లేదండి పరాశర సంహిత గ్రంథంలో ఉంది అంటే ఆ గ్రంథమే ప్రమాణం కాదండి అంటారు. అంటే వీడికి ఏది నచ్చదో అది ప్రమాణం కాదని ఇడిమే అన్వయించడం చేత కావాలి. మరి సువర్చల ఎవరంటే సూర్యపుత్రిక. అదే గురువుగారు కుమార్తెను వివాహం చేసుకున్నాడు, ఇదని బాగుందా అని కొంతమంది మాట. ఇలాంటి వాటిని ఎలా అర్థం చేసుకోవాలి అంటే దేవతల్లో కొందరు దేవతల ఆరాధనలో పత్ని స్థానములు అంటే వారి యొక్క శక్తి స్థానములు అర్థం. ఇక్కడ ఉపాసిస్తున్న దేవత యొక్క శక్తికి పత్ని రూపముతో ఉపాసించడం ఒక సంప్రదాయం. దానికి పురాణ కథ అక్కర్లేదు, ఇతిహాసము అక్కర్లేదు. దానికి అది ఉపాసన సంప్రదాయం, శక్తి సహిత ఉపాసన. ఇది అలాంటిదంటే గణపతి బ్రహ్మచారి, కుమారస్వామి బ్రహ్మచారి. అలాంటి గణపతికి మనం సిద్ధి బుద్ధిపతి అంటాం, కుమారస్వామికి వల్లీదేవ సేనాపతి అంటాం. వాటికి కథలు ఉన్నాయి. కానీ కైలాసంలో గణపతి కుమారస్వామి అంటే వటువులే, వాళ్ళు బ్రహ్మచారులే. కనుక వాళ్ళ పూజ చేసినప్పుడు బ్రహ్మచారి పూజ ఉంటుంది. మరి ఏమిటండి ఇందులో అంటే శక్తి సహిత ఉపాసన అంటారు దీన్ని అని తెలుసుకోవాలి. ఇక్కడ గణపతికి ప్రధాన శక్తి సిద్ధి బుద్ధి, అశక్తులే పత్నులు. అక్కడ పేర్లకు అర్థం తెలుసుకుంటే చాలండి. కనుక ప్రతిదానికి మనలాగే భార్యలు పిల్లలు అని అన్వయించడం కాదు, ఆ భాషలో మనకు తెలియజేశారంతే. ఇది దేవతను అర్థం చేసుకోవాల్సిన విధానం. ఒక సంప్రదాయాన్ని మనకు అన్వయం కాలేదు కదా అని తీసిపారేయరాదు, పరంపరగా వస్తున్నది. ఇప్పుడు సువర్చలాంజనేయం తీసిపారేస్తే ఆ మంత్రం జపించి సిద్ధి పొందిన అందరూ ఉపాసకులు ఉన్నారు, వాళ్ళ అనుభవాన్ని ఏమంటాం చెప్పండి. ఇక్కడ అది పరాశర సంహిత మొదలైనటువంటివి అవి ఆ మంత్రములు అనుష్ఠించే వరకు ప్రమాణములే. ఎవరి ఆగమాలు వాటిని ఆరాధించే వరకు ప్రమాణములు. ఈ అన్వయం చేతనైతే చాలు. మరి ఎవరి సువర్చల? ఈ సువర్చల అంటే సూర్యపుత్రిగా ఎందుకన్నారు? హనుమంతుడు విద్య నేర్చుకున్నాడు ఎవరి దగ్గర చెప్పండి? సూర్యభగవానుడి దగ్గర. విద్య వల్ల వచ్చేది వర్చస్సు, అవునా లేదా? బ్రహ్మం అంటే విద్య, దానివల్ల వచ్చే వర్చస్సు ఏది? బ్రహ్మవర్చస్సు. ఆ వర్చస్సుకి హనుమంతుడి దగ్గర వర్చస్సుకు లక్షణం ఉంది. సు అంటే మేలు, మేలు కలిగించేది. ఏది? ఆయనకి మేలు కలిగించేది కాదు, ఆయన విద్య వల్ల జగతికి మేలు కలుగుతుంది కనుక సువర్చస్సు అని అర్థం ఉన్నది. ఆ వర్చస్సు హనుమంతుని వేడని శక్తి. అది శతాంశమైన నా తేజస్సునిస్తున్నాను అన్నాడే లేదా సూర్యుడు? నా తేజస్సునిస్తున్నానన్నాడు, విద్యనిచ్చాడు. విద్య వల్ల కూడా తేజస్సు వస్తుంది. స్వతసిద్ధంగా తనలో ఉన్న కాంతి రూపమైన వర్చస్సునిచ్చాడు, అదేవిధంగా విద్యారూపమైన వర్చస్సు ఇచ్చాడు. అయితే రామాయణంలో ఒక చోట సూర్యునికి సువర్చల ఎలాగో అంటూ దంపతి భావంతో చెప్పారు. ఇక్కడ అంటే అక్కడ సువర్చల శబ్దానికి అర్థం కాంతి అని అర్థం. ఛాయా, సంజ్ఞ, ఉషా, పద్మిని అనేవి సూర్యుని యొక్క పత్నులు అని చెప్తారు. అక్కడెక్కడ సువర్చల నామం లేదు ఉపాసనలో. అక్కడ సువర్చస్సు అంటే సూర్యుని యొక్క కాంతి. ఆ కాంతిలో శతాంశం ఇచ్చాడే లేదా అదే చదువుతున్నారు మీరు. శతాంశం ఇచ్చాను అని చెప్పాడు కదా సూర్యుడు జన్మ వృత్తాంతంలో. శతాంశం ఇచ్చాడంటే తనలో ఉన్నదాన్ని ఇచ్చాడు కదా, అంటే తన నుంచి ఇచ్చాడు కదా. తన నుంచి వచ్చింది కుమార్తె కాకేమవుతుంది ఇక్కడ? అది సూర్యపుత్రిక అనేది సంకేతంగా చెప్పారు. సూర్యుని నుంచి వచ్చింది కనుక సూర్యుని నుంచి వచ్చిన శతాంశమైన వర్చస్సు ఒకటి, విద్య వల్ల వచ్చిన వర్చస్సు. ఆ విద్య కూడా సూర్యుడి వల్ల వచ్చింది కదా. కనుక సూర్యుని నుంచి వచ్చినటువంటి ఆ కాంతి రూపమైన శక్తిని మనం సువర్చల అన్నాం. ఆ శక్తి సహితంగా హనుమంతుడిని ఉపాసించడమే సువర్చలాంజనేయుడు. అంతేగాని హనుమంతుడు బ్రహ్మచారి, అందులో సందేహం లేదు. బ్రహ్మచారిగానే ఆరాధింపబడుతున్నాడు, కానీ శక్తి సహితంగా కూడా ఆరాధింపబడతాడు. ఎలాగంటే బ్రహ్మచారిగా సుబ్రహ్మణ్యుని వల్లీ వల్లీదేవసేనాపతిగా కళ్యాణం ఎలా చేస్తున్నామో, బ్రహ్మచారిగానే గణపతిని ఆరాధిస్తున్నా సిద్ధి బుద్ధిపతిగా, అంతేకాదు సిద్ధలక్ష్మీపతిగా ఎలా ఆరాధన చేస్తున్నామో అదేవిధంగా ఇది సంప్రదాయము, ఉపాసనా సంప్రదాయం అంటారు. వీటికి పురాణ ప్రమాణాలు, ఇతిహాస ప్రమాణాలు అక్కరలేదు. ఆ కథల్లో ఇవి కనబడవు. ఎందుకంటే ఇది కథగా వచ్చిన కథ కాదు, ఉపాసనలో ఉన్న మర్మం అది. ఇక్కడ ఉపాసకుడికి సత్యం.
అందుకే నేటికి సువర్చలాంజనేయ మంత్రములు జపం చేసి సిద్ధి పొందిన ఉపాసకులు ఉన్నారు. కనుకనే వారికి తెలియవలసిన అంశం కూడా ఇది కథల్లో పురాణాల్లో వెతకడం కాదు, ఉపాసనలను బీజాక్షరముల్లో ఆ శక్తి ఉంటుంది. ఇది ఒక అద్భుతమైన అంశం ఇక్కడ. ఇలా మనం గమనించుకుంటే సువర్చలాంజనేయ తత్వం అర్థమైంది కదా. కానీ సువర్చలాంజనేయ ఆరాధనలు, సువర్చలాంజనేయ కళ్యాణములు కూడా శాస్త్ర విరుద్ధములు కావు, సనాతన హైందవ సంప్రదాయంలో భాగములే. ఇది తెలుసుకోవాల్సిన అంశం ఉంది ఇక్కడ. అంతేగాని ఇవన్నీ కల్పనలు. ఎవడు చెప్పాడు? హనుమంతుడు బ్రహ్మచారి కదా అంటే హనుమంతుడు బ్రహ్మచారిని చెప్పారు కానీ పెళ్లి కాలేదని చెప్పారా? ఈ వాదనలోకి వెళ్ళొచ్చు, తప్పేం లేదు. హనుమంతుడు రామాయణ కాలంలో బ్రహ్మచారిగా ఉన్నాడంటే తప్పేం లేదండి. హనుమంతుడు బ్రహ్మచారిని వాల్మీకి ఎక్కడ చెప్పాడు చెప్పండి? అని భార్య పేరు చెప్పలేదు కదా అంటే కొందరు భార్య పేరు చెప్పలేదు. లక్ష్మణుడి భార్య పేరు చెప్పారు కానీ ఆయన అరణ్యవాసానికి వెళ్తే ఆమె ఏం చేసిందో చెప్పలేదు ఆయన. కనుక ఆయన చెప్పలేదు కనుక ఊర్మిళ నిద్రపోయిందని వీడు చెప్పాడు. ఊర్మిళ నిద్రపోలే, అది వేరే విషయం, ప్రస్తుతం సబ్జెక్ట్ కాదు కనుక నేను వెళ్ళనట్టు. ఆ మాటకు వస్తే జనక మహారాజు భార్య పేరు కూడా చెప్పలేదు. జనక మహారాజు పెళ్లి కాలేదంటామండి. మరి హనుమంతుడు బ్రహ్మచారి నువ్వన్నావు కానీ వాల్మీకి అనలేదు. ఆ మాటకు వస్తే రాముడు బ్రహ్మచారి అన్నాడు వాల్మీకి, తెలుసా మీకు? ఇది పెళ్ళైన రాముడు. హనుమంతుడే అన్నాడు సీతమ్మతో బ్రహ్మచారి రాముడు అన్నాడు ఇక్కడ. అంటే బ్రహ్మచారి అంటే పెళ్ళి అయిపోతే బ్రహ్మచారి కాడా? మన భాషలు వేరు. పెళ్ళి కాకపోతే బ్రహ్మచారి, పెళ్ళి అయితే గృహస్థు, రిటైర్ అయితే వానప్రస్థు, అందరూ వదిలేస్తే సన్యాసి. ఇది మన భాష, శాస్త్ర భాష వేరు. బ్రహ్మచర్యాలు ఎన్నో రకాలు ఉంటాయండి. శాస్త్ర విద్య కోసం వెళుతూ అక్కడ గురువు దగ్గర ఇంద్రియ నిగ్రహంతో విద్య నేర్చుకుంటున్నప్పుడు అది సావిత్ర బ్రహ్మచర్యం అంటారు. అక్కడ వాడికి వైరాగ్యం కలిగి సత్యం తెలిసి ఇంకా గృహస్థాశ్రమం స్వీకారం చేయకుండా అటు నుంచి అటే వేదాంత విచారణలోకి దిగుతూ గురువు దగ్గరే ఉంటూ ముక్త్యర్థమై పరమార్థ సాధన చేస్తున్నటువంటి వాడికి నిగ్రహ సంపన్నుడైన మహానుభావుణ్ణి నైష్ఠిక బ్రహ్మచారి అంటారు ఇక్కడ. మూడవ బ్రహ్మచారి గృహస్థాశ్రమం స్వీకరించినా బ్రహ్మచర్యంతో ఉండేవాడిని ప్రాజాపత్య బ్రహ్మచారి అంటారు ఇక్కడ. ప్రాజాపత్య బ్రహ్మచారి అంటే వాడి వివాహమైంది కానీ భార్యతో ఉన్నాడు, కానీ ధర్మబద్ధంగా శాస్త్రము నిర్దేశించిన సమయములు యందు మాత్రమే భార్యాభావం ఉంటుంది. అనేక నియమాలతో ఉంటాడు. కొన్ని పుణ్యతిథులు యందు, పుణ్యకాలములందు, ఆదివారం మొదలైన పవిత్ర దినముల యందు భార్యాభావం ఉండదు అతనికి. ఇలాంటి నియమాలతో గృహస్థాశ్రమం పవిత్రమవుతుంది. అలాంటి పవిత్రమైన దంపతులకు కలిగే సంతానం లోకాన్ని ఉద్ధరించగలిగిన దివ్య సంతానం అవుతుందని సూచనప్రాయం. అలాంటి ప్రాజాపత్య బ్రహ్మచర్యము రాముడు పాటించాడు. ఆ రహస్యంతో మీ ఆయన బ్రహ్మచారిని సీతమ్మతో చెప్పాడు ఆయన ఇక్కడ. ఎవరైనా వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళి మీ ఆయన బ్రహ్మచారి అంటారండి ఎక్కడైనా? అంటే మన లోకంలో భాష వేరు, శాస్త్ర భాష వేరు. ఇప్పుడు హనుమంతుడు అలాగే సువర్చలాపతి బ్రహ్మచారి అవచ్చుగా కనుక అలా చెప్పవచ్చు, తప్పేమీ లేదు. కాదండి బ్రహ్మచారి అనుకున్నా పోనీ బ్రహ్మచారిగా అక్కడ రామాయణంలో బ్రహ్మచారిగానే తిరిగి ఉండవచ్చు, దాన్ని ఒప్పుకుందాం, తప్పేం లేదు. కానీ ఉపాసనా సంప్రదాయంలో మాత్రం సువర్చలాంజనేయ స్వరూపాన్ని మనం భావించవచ్చు. తన్మంత్రములతో ఉపాసన చేసిన వారికి మంత్రానికి కూడా ఒక తేజస్సు ఉంటుంది. ఆ తేజస్సు శక్తి మంత్రమునందు దేవత అనిపించింది. కొంతమంది లక్ష్మీ గణపతి ఏంటండి ఏం బాగోలేదన్నాడు, వాడికి అర్థం కాలేదని అర్థం. అక్కడ గణపతి అంటే పార్వతీ పరమేశ్వరుడు తనయుడు అని గణపతి కాదు. ఇక్కడ సర్వ విశ్వమునందు అంతర్యామిగా ఉంటూ విశ్వగణమును పాలించే పరమాత్మ. అలాంటి పరమాత్మ యొక్క శక్తి ఏదైతుందో అది లక్ష్మి. లక్ష్మీ గణపతి అంటే అది అర్థం కాదని లక్ష్మీ అని విష్ణుపత్ని కదంటే ఇప్పుడు విష్ణువి గణపతి, దానికేమున్నది? ఇది అన్వయములు మంత్రశాస్త్రంలో ఉండేవి వేరు, పురాణ కథలు వేరు. వాటికి వీటికి కూడా ఎలా అన్వయించుకోవాలో తెలియాలి. ఇవి సంప్రదాయం వల్ల తెలుస్తాయి. ఈ సంప్రదాయం నుంచి దూరం అయిపోయింది క్రమంగా హిందూ జాతి. ఇప్పుడు ప్రతిదీ చెప్పడం మహా కష్టమైపోతుంది. ఎందుకంటే సంప్రదాయం పోయిందండి, తెలియదు. దానికి తోడు పరాయి మతాల ప్రభావాలు పడిపోయి మనది కూడా అలాంటిది అనుకునే ఒక దౌర్భాగ్యం కూడా పట్టింది ఇక్కడ. అవి తక్కువని మనం అనంగానే ఇంతకంటే ఎక్కువ కాదని మాత్రం చెప్పగలం. దీంతో పోల్చవలసిన అవసరం లేదు, వేటి లక్షణం వాటిదే, అంతే కదా. మనం కట్టుకున్న ఇసుగుట్టకి మేరు పర్వతానికి రెండు పైకి లేచేయగలిగి రెండు ఒకటి అనకూడదు. వీడు ఎలాగో మేరు పర్వతం చూడలేదు కానీ ఇసుగుట్ట గొప్పది అనుకోనియండి, కానీ హిందూ ధర్మం మేరు పర్వతం. ఈ స్వరూపంతో దాన్ని పోల్చవద్దు దయచేసి. ఇక్కడ దానిలో అనేక డైమెన్షన్స్ ఉంటాయి, అనేక ఆలోచనలు ఉంటాయి, రకరకాల కోణాలు ఉంటాయి. నువ్వు ఒక ప్లేన్లోంచి ఆలోచిస్తున్నావు కనుక నువ్వు పై ప్లేన్ నీకు అర్థం కావట్లే. నువ్వు ఆ స్థితికి వెళ్ళగలిగితే నీకు అర్థమవుతుంది. అది ఇంటలెక్చువల్ లెవెల్ ఎలా డెవలప్ అవుతుందంటే నీకు ఆలోచించే శక్తి స్వతసిద్ధంగా ఉండాలి, భావించగలిగే శక్తి ఉండాలి, ఉపాసించగలిగే శక్తి ఉండాలి, ఆపై దైవ అనుగ్రహం ఉండాలి. అప్పుడు అర్థమవుతాయి ప్లేన్స్ అన్నీ కూడా. సిద్ధి పొందితే కానీ కొన్ని అర్థం కావండి. సాధన దశలోనే అన్నీ అర్థమైపోవాలనుకోవడం చాలా తప్పు, తెలుసుకోండి ఇక్కడ.
ఎందుకంటే ఇంకా పాఠశాలలో వచ్చి చదువుకుంటూనే నాకు ఎంఏ పాఠాలు అర్థమైపోవాలి అనకూడదు. నువ్వు ఇంకెక్కడున్నావు, ఇక్కడ నీకు ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారు, నీకు ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారు కనుక విద్యలో పరిపూర్ణ అనుకోకు. ఆ క్లాస్కి అదే తెలుసుకో. ఇక్కడ కనుక ప్రతిదానికి లెవెల్స్ ఉంటాయి, ఆ స్థాయికి వెళ్ళగలగాలి. అది ఒక్కడు గుర్తుపెట్టుకుంటే చాలండి. సనాతనంగా సంప్రదాయబద్ధంగా వస్తున్న ఏవైనా మనం ఇవాళ అన్వయించలేకపోయినా ఒక గొప్పవని అంగీకరించాలి. ఎప్పటికైనా అన్వయించగలం. ఒక్క సూత్రం గుర్తుపెట్టుకుంటే చాలు. అందుకని పరమాత్మకు ఆకారం లేదు కానీ విగ్రహాలను పూజించుకుంటాడు ఒకడు. అవును కామోసు నువ్వు చప్పట్లు కొడతావు. కానీ విగ్రహాల్లో భగవంతుడు ఎలా ఉంటాడో చెప్పగలిగే శాస్త్రం ఒకటి ఉంది. ఒకటే ఇది సంప్రదాయం, అది సంప్రదాయం. కనుక సనాతన హైందవ సంప్రదాయంలో ప్రతిదీ గొప్పది అనే భావం ఒకటి ఉంటే చాలండి. ఇక్కడ ఇది విషయానికి దూరం వెళ్ళామనుకోవద్దు, విషయం మరింత అర్థం అవడానికి చెప్పుకున్నాం అనుకుంటే చాలు. ఇక్కడ ఈ విధంగా మనం సువర్చలాంజనేయ తత్వాన్ని కూడా ఇక్కడ చెప్పుకున్నాం. మొత్తానికి స్వామి యొక్క స్వరూపంలో ఇప్పుడు ప్రధానంగా భావిస్తున్నటువంటిది ఆయన సహస బదన్ తుమ్మ రోజసగావై అసకహి శ్రీపతి కంఠలగావై. సహస్ర వదనాలతో హనుమంతుడు కనబడ్డాడు కనుక సూర్యభగవానుడి దగ్గర వెళ్ళిన రూపమేది రెండవది. మొదటిదేది సీతాన్వేషణ కోసం మహేంద్ర పర్వతం దగ్గర పెంచినది. ఆ రూపం వేరు, ఈ రూపం వేరు. ఇది అక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండిపోయి మొత్తం సూర్యుని చూస్తూ ఆయన మాట వినేటట్టున్నట్ట. ఎందుకంటే సూర్యారాధన శక్తినిస్తుందండి. త్రయీమయా యత్ త్రిగుణాత్మధారిణి విరించి నారాయణ శంకరాత్మని మహాభారతంలో వచ్చినవి ఇక్కడ. త్రయీమయాయ సూర్యకిరణాల్లో జ్ఞానశక్తి ఉంది. అధిక సంధ్యాకాలముల యందు ఆయన యందు పరమాత్మని భావిస్తూ ఎవడు ఉపాసన చేస్తాడో వాడికి విద్య లభిస్తుంది. ఇది శాస్త్రం. ఈ విషయం మనకి అనేక రకాల ప్రమాణాలతో చెప్పచ్చు. అయితే నేను మళ్ళీ చెప్తే ఆదిత్యోదయ ఉపన్యాసం అయిపోతుందని గ్రహించుకుంటున్నా. ఉంది అది చెప్పడానికి. ఎందుకంటే సూర్యమండలం ఋగ్వేద స్వరూపము, అందులో ఉన్న పురుషుడు యజుర్వేద స్వరూపుడు, సూర్యకిరణాలు సామవేద స్వరూపము అన్నారు ఇక్కడ. త్రయీమయాయ వేదస్వరూపుడైన ఆయన వేదస్వరూపుడు ఎలా అయ్యాడనడానికి మార్కండేయ పురాణంలో పెద్ద వృత్తాంతం ఉంది. దానికి మూలం వేదంలో ఉంది. అది చెప్పాలంటే అరుణ ప్రశ్న సౌరమంత్రాలు అన్నీ తీయాలి, అంత విజ్ఞానం ఉందండి. అందుకే సూర్యుడిని ఇంకా మండుచున్న అగ్నిగోళము అని చూసే దశలో ఉన్నాం. సూర్యుడిలో పరమాత్మ శక్తిని చూడగల దశకు ఎదిగింది భారతీయ వైదిక విజ్ఞానం. తెలుసుకోండి, ఇక్కడ సమస్త ఈశ్వర శక్తులు సూర్యుడిలోంచి చూడవచ్చు. అందుకే ఒక్కటి నేర్చుకుంటే చాలు, ఏది ఉన్నా లేకపోయినా. ప్రాతకాలం సూర్యోదయం కంటే ముందు లేచి స్నానం చేసి సూర్యుడు ఉదయించిన తర్వాత ఆయనకు నమస్కరించిన ఒక్కటి చేతనైతే చాలు, బ్రతుకు బాగుపడుతుందండి. పిల్లలకి నేర్పండి, వాళ్ళకి విద్యాబుద్ధులు లభిస్తాయి. అద్భుతమైన విజ్ఞాన రహస్యాల్ని ఛేదించగలిగే మేధాశక్తి వస్తుంది ఇక్కడ. అలాంటి సూర్యుడు ఉపాసన వల్ల విద్యలు పొందిన వాళ్ళలో యాజ్ఞవల్క్యుడు ఒకడు, హనుమంతుడు ఒకడు. అందువల్ల ఏమిటి ఈయన విద్యలు, వేదాది విద్యలన్నీ ఈయన కర్తలామలకొని రాముడే ఆశ్చర్యపోయాడు. రాముడే ఆశ్చర్యపోయినంత విద్య సూర్యభగవాను తెలుసుకున్నటువంటి మహానుభావుడు హనుమత్ స్వామి. కనుక అప్పుడు చూపించింది రెండవ రూపం. మూడవది నేను చూపించాను, అది ఎవరు చూడలేరు, దాని మహాయోగ్యత ఉండాలి. అది సీతమ్మకి చూపించాను అన్నాడు ఇక్కడ. అదే సీతమ్మకి నమ్మకం కలిగించడం కోసం పెంచిన రూపం ఉన్నదే అది మూడవది. ఆ మూడవది చూడడం అసాధ్యం. రెండవది అది అసాధ్యమే. మొదటిది కొంతమేరకు సాధ్యం, అది కూడా నీకు ఇప్పుడు సాధ్యం కాలేదు భీమా అని చెప్పారండి ఇక్కడ. దీన్ని బట్టి హనుమన్మంత్రమూర్తుల యొక్క విశేషాలు చూడండి. హనుమంతుడు ఏ విధంగా రూపాలు స్వీకరించాడో.